హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యువ అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజే నేను వీడియోలు స్టార్ట్ చేశాను. మొదటి వీడియో ఈరోజు పెడుతున్నాను. మీరందరూ కూడా నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మొట్టమొదట మా గార్డెన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ వీడియో చేయాలో నాకు స్టార్టింగ్ అర్థం కాలేదు, అందుకే మొదట మా మొక్కలు అయితే చూపిస్తున్నాను. ఈ మందార చెట్టు ఏంటంటే 1 వీక్ అవుతుంది ఫ్రెండ్స్. మేము ఫస్ట్ ఫ్లాట్ నుంచి తీసుకొచ్చి కింద వేసాను. ఫస్ట్ బకెట్లో ఉండేది, బకెట్లో వేసామన్నమాట. ఫ్లాట్లో నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో కింద ఓపెన్ ప్లేస్ ఉంటే కింద వేసాం ఫ్రెండ్స్. ఇదైతే చక్కగా నాటేసింది. రోజు ఒక 5-6 ఫ్లవర్స్ అయితే కాస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ రీసెంట్గా 1 వీక్ అయింది ఫ్రెండ్స్ వేసి. ఈ గులాబీ చెట్టు కూడా ఆరెంజ్ కలర్ చిగుర్లు వచ్చేసాయి. ఇది కూడా 1 వీక్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇది అంజీరా మొక్క ఒకటి వేసాను ఫ్రెండ్స్. తెచ్చినప్పుడైతే 2 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అవి వాటర్కి మొత్తం కుళ్ళిపోయాయి, కానీ చిగురు వచ్చేసింది. ఇది హైబ్రిడ్ జామే, ఇది కూడా నాటేసింది. ఇవి మల్లి చెట్టు, ఆల్రెడీ మల్లి చెట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గులాబ్ జామ్, ఇది కూడా నాటేసింది. ఇది మల్లి చెట్టు, ఇది కూడా. ఇది తులసమ్మ. ఇది స్వీట్ లెమన్. ప్రస్తుతానికైతే కాయలు లేవు. ఇది కూడా, ఇది హైబ్రిడ్ లెమనే. ఇంకొకటి అయితే ఉంది ఫ్రెండ్స్, మల్బరీ చెట్టు. ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చాలా బాగా చిగుర్లు వచ్చాయి ఫ్రెండ్స్. 1 వీక్లోనే చాలా బాగా చిగురు వచ్చింది, ఎండ తగిలి. ఫ్లాట్లో అయితే అస్సలు ఎండ తగలక మొక్క పాడైపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చిగురు వచ్చింది. ఇది కింద వేసేస్తాను ఫ్రెండ్స్. ఈ కుండీలో అయితే వేసాను. కింద వేస్తే బాగా ఫ్రూట్స్ కాస్తాయి కదా, అందుకు కింద వేసేస్తాను. ఆల్రెడీ ఇక్కడైతే 2 కనిపిస్తున్నాయి. నేను ఫ్లవరా మల్బరీలా అర్థం కావట్లేదు నాకైతే కనుక. వాటి షేప్ అయితే అలాగే ఉంది, ఫ్రూట్ లానే ఉంది. మల్బరీ అలాగే కదా ఉంటాయి, అలాగే అనిపిస్తుంది. కానీ నాకు ఎందుకు ఇంత చిన్న మొక్కకు వస్తాయా అని డౌటు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మా యువ కూడా కనిపిస్తుంది. తను ప్రస్తుతానికైతే స్కూల్కి వెళ్ళింది. తను కూడా ప్రతి వీడియోలో తను కూడా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.